చెరకు శివలింగం. ఇక్కడి శివలింగాన్ని నిశితంగా గమనిస్తే చెరకు గడలను కలిపి కట్టినట్లుగా చారలు కనిపిస్తాయి. అందుకే స్వామివారిని కరుంబేశ్వరర్, కరుంబు అంటే తమిళంలో చెరకు అని పిలుస్తారు. చారిత్రక సాక్ష్యం: ఈ ఆలయం సుమారు 1300 సంవత్సరాల క్రితం నాటిదని భావిస్తారు. ప్రసిద్ధ చోళరాజు కరికాల చోళుడు ఇక్కడ ప్రార్థించి యుద్ధంలో విజయం సాధించాడని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఊరికి వెన్ని, విజయానికి చిహ్నం అనే పేరు వచ్చింది. పాడల్ పెట్ర స్థలం. ఇది 275 పవిత్ర శైవ క్షేత్రాలలో పాడల్ పెట్రా స్థాలమ్స్ 102 క్షేత్రం. తిరుజ్ఞాన సంబంధర్ మరియు అప్పర్ స్వామి వంటి నయన్మార్లు ఈ స్వామిని కొలుస్తూ పవిత్ర గీతాలను తేవారం ఆలపించారు. డయాబెటీస్ ఆలయం. భక్తుల నమ్మకం: ఈ ఆలయం డయాబెటీస్, మధుమేహం నివారణకు ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించి భక్తులు ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. రవ్వ, చక్కెర నైవేద్యం. భక్తులు సమాన పళ్ళాలలో గోధుమ రవ్వ మరియు చక్కెరను కలిపి స్వామివారికి మొక్కుకుంటారు. ఈ మిశ్రమాన్ని ఆలయ ప్రాంగణంలో చల్లుతారు. నమ్మకం: ఈ చక్కెరను చీమలు తిన్న కొద్దీ భక్తుల శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఒక ప్రబలమైన నమ్మకం. ప్రకృతిలోని చిన్న జీవులకు ఆహారం అందించడం ద్వారా మన అనారోగ్య కర్మలు తొలగిపోతాయని ఇక్కడి వారు విశ్వసిస్తారు. ఆలయ నిర్మాణం మరియు అద్భుతాలు. సూర్యకిరణాల పూజ. ప్రతి ఏటా తమిళ పంగుని నెలలో మార్చి, ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని శివలింగంపై పడతాయి. దీనిని సూర్యపూజగా జరుపుకుంటారు. అమ్మవారు సౌందర్నాయకి. ఇక్కడ అమ్మవారు సౌందర్నాయకి, అలగియ నాయకి దక్షిణ దిశగా కొలువయుండి భక్తులపై కరుణ కురిపిస్తారు. సూర్యతీర్థం. ఆలయం ముందు ఉన్న కోనేరును సూర్యతీర్థం అంటారు. సూర్య భగవానుడు ఇక్కడ స్నానం చేసి శివుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రయాణ వివరాలు మరియు సమయాలు. స్థలం: తంజావూరు నుండి సుమారు 26 కిలోమీటర్లు, నీడమంగళం నుండి 8 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది.